ఒంగోలు పట్టణానికి రావడానికి కారణం 3-4 అంశాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరుగుతూ ఉంది. మొదటిది 12 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలన. రెండవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 కుటుంబాల పరిపాలన. మూడవది భోగాపురం, నాలుగవది కాపులు. భారతదేశంలో సైలెంట్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. విద్యార్థుల్లో, యువతలో, నిరుపేదల్లో ఎవరు ఈరోజు సంతోషంగా లేరు. భారతదేశంలో ప్రతి ఇంటిలో సంక్షోభం. కారణం, ప్రతి ఇంట్లో 2 నిరుద్యోగులు ఉన్నారు. ఏ ఇంటిలో ఉన్న ఏ బిడ్డకు ఉద్యోగం వస్తుందన్న నమ్మకం వాళ్ళకి లేదు. ప్రతి ఇంటిలో విద్యార్థులు ఉన్నారు. ఒకప్పుడు విద్య అనేది సులువుగా అబ్బేది, ఖర్చు లేకుండా పోయేది. ఈరోజు ఖర్చుతో కూడినటువంటి విద్య, ప్రైవేటు స్కూళ్ళు, కాలేజీలు వచ్చాయి. పీడిచ్చేస్తున్నారు ఫీజులు రకరకాలుగా. మరి అంతేకాదు, నిరుపేదల్లో కూడా చాలా నిస్పృహ ఉంది. ధరలు బాగా పెరిగిపోయినాయి. గ్యాస్ ధరలు పెరిగాయి, ఎరువుల ధరలు పెరిగిపోయినాయి, మందుల ధరలు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెరిగిపోయినాయి. ఆదాయం మాత్రం పెరగలేదు. ఆదాయానికి ఖర్చులకి మధ్య విపరీతమైన వ్యత్యాసం వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో భారతదేశం 12 సంవత్సరాలుగా చాలా అనిశ్చిత పరిస్థితుల్లో ఉంది. నరేంద్ర మోడీ గారు దేశాన్ని పాడు చేస్తున్నారు. చెప్పక తప్పదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బ్యాంకుల్ని జాతీయం చేసింది. బ్యాంకుల ద్వారా యువతకు సహాయం చేసింది, నిరుద్యోగులకు సహాయం చేసింది. మరి మంచి వాళ్లకు ఎవరైతే అవసరమో వాళ్ళ పెట్టుబడులు కూడా ఇచ్చింది. ఈరోజు బ్యాంకుల పరిస్థితి అధ్వానం. నరేంద్ర మోడీ గారు తప్పు చేయలేదని అంటారు. ఇదిగో ఇక్కడ తప్పు చేశాడు నరేంద్ర మోడీ, నేను ఏలెత్తి చూపిస్తున్నాను. కాదని చెప్పే దమ్ము, ధైర్యం ఉంటే చెప్పొచ్చు. భారతీయ జనతా పార్టీ కానీ వాళ్ళు కానీ 16 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలను మాఫీ చేయడం జరిగింది. ఎవరికి చేశారు? ఎస్సీలకు చేశారా, ఎస్టీలకు చేశారా, ఓబీసీలకు చేశారా, మైనారిటీలకు చేశారా, నిరుపేదలకు చేశారా, నిరుద్యోగులకు ఏమన్నా చేశారా? లేదు. 100 కోట్లు పైబడి తీసుకున్నటువంటి కార్పొరేట్ లోన్లు, ఎన్పిఏలు అయితే 16 లక్షల కోట్ల రూపాయలను రుణమాఫీ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర దండుకోవడం కూడా జరిగింది. భారతీయ జనతా పార్టీ అకౌంట్లోకి పోవడం జరిగింది. ఇది భారతదేశంలో నరేంద్ర మోడీ గారు సాధించినటువంటి గొప్ప విజయం. ఇది కార్పొరేట్లకే అంకితమైనటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఒకడు ఉంటే వాడికి సహాయం చేసేదాని కొరకుగా బెంగుళూరు నుంచి నెల్లూరు దాకా ఒక కారిడారు, వాడు కొరకుగా ఒక రోడ్డు, వాడికి ఉన్నటువంటి నౌకాశ్రయం కొరకు బెంగుళూరు నుంచి స్పెషల్ రోడ్డు వేయించాడు. మామూలు మనం పోయేదానికి లేదు, స్కూటర్లు పోయేదానికి లేదు. అక్కడ
మన ఏ బండ్లు పోయేదానికి లేదు, వాడనుకున్న బండ్లే పోవాలి. దాన్ని డెడికేటెడ్ కారిడార్ అంట. ఏందా ఇది డెడికేటెడ్ కారిడార్? కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ చేయలేదు ఇటువంటి పిచ్చి పనులు. మరి అంతేకాదు, దేశంలో ఉన్నటువంటి విమానాశ్రయాలన్నింటినీ వాటికి ఇస్తున్నాడు, అదానీకి. ఎవడి అదానీ? ఎందుకు ఇస్తున్నాడు? నరేంద్ర మోడీ. ఏమి అబ్బా సొత్తు అనుకుంటున్నావా భారతదేశం? ఓ నరేంద్ర మోడీ అని నేను అడుగుతున్నా, చెప్పు దమ్ముంటే. చిన్న బిడ్డలను కొట్టారు అక్కడ, బుల్లెట్లతో కాల్చారు. నేను ఉన్నాను ఆ రోజు. వాళ్ళ 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 మెడల పైన బూటు కాళ్ళు పెట్టించి కొట్టారు. ఇదే భారతదేశం? ఇదే సమానత్వం? ఇందుకొరక భారతీయ జనతా పార్టీ పుట్టిందని నేను అడుగుతున్నా. నేను తెలియజేస్తున్నాను, వాజ్పేయి అద్వానీలకి, అమిత్ షా మోడీలకు మరి ఏనుగు దోమకున్నంత తేడా ఉంది. వాళ్ళు కనీసం మానవత్వంతో పోయారు ముందు. వీళ్ళు అసలు ఏమీ లేదు, కార్పొరేట్లకే సహాయం చేసుకుంటూ పోతున్నాడు. మరి ఈ రేపో మాపో ఒక భోగాపురం అనేది ప్రారంభోత్సవం చేయబోతున్నారు విమానాశ్రయానికి. ఆ విమానాశ్రయం దానికి ప్రారంభోత్సవానికి ఖర్చు తర్వాత చెప్తాను. మేము కూడా ఒక విమానాశ్రయాన్ని తీసుకొచ్చాను తిరుపతిలో. ఆ విమానాశ్రయానికి ప్రధానమంత్రిని డాక్టర్ మన్మోహన్ సింగ్ని తీసుకొని వచ్చాం. మన్మోహన్ సింగ్ గారు వచ్చే ముందు 2010లో నేను చెప్పాను 10,000 మందితో మీటింగ్ పెడతాను అని అంటే ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాడు, వద్దు ఖర్చు పెట్టొద్దు అన్నాడు. ఏం చేయాలి సార్ అని అంటే ఆయన చెప్పాడు 500 మంది చాలు అన్నాడు. మేము 500 మంది విద్యార్థులను తీసుకొచ్చి ₹1,00,000 ఖర్చుతో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. ఈరోజు భోగాపురంలో వచ్చినటువంటి ఆ విమానాశ్రయానికి ఖర్చు 100 కోట్లు దాటుతా ఉంది. లక్షల మంది ఎందుకయ్యా అక్కడికి? ఏమి చూపించాలనుకుంటున్నావు? శ్రీకాకుళంలో ఉండే దరిద్రాన్ని చూపించాలనుకుంటున్నావా? నృత్యాలు ఎందుకయ్యా? ఎవరిదయా డబ్బు? ఎందుకు ఖర్చు పెడుతున్నారని నేను అడుగుతున్నాను. పూర్తిగా విఫలమైంది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు భారతదేశం సంక్షోభంలో ఉందని తెలియజేస్తూ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం రాయించింది మహాత్మా గాంధీ గారు. జవహర్లాల్ నెహ్రూ గారి చెప్పారట, భారతదేశంలో రాజ్యాంగాన్ని రాయగలిగిన శక్తి ఒకే ఒక్క మనిషికి ఉంది. అందరికీ ఇంగ్లీష్ తెలుసు, కానీ అంబేద్కర్ చేత రాయిస్తే బాగుంటుందని బ్రతికున్నప్పుడు మహాత్మా గాంధీ గారు నెహ్రూ గారి చెప్తే నెహ్రూ గారు ఆయన్ని చైర్మన్ చేయడం జరిగింది. చక్కగా ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకొచ్చారు. ఈరోజు నేను చెప్తున్నాను, రాబోయే 10 రోజుల్లో భారతదేశ రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు. నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, వాళ్ళకి ఎంపీల కొరత ఉంది. 2/3 మెజారిటీకి ఎంపీలు కలకత్తాలో కొన్నారు. వాళ్ళు 50 కోట్లు పెట్టి ఒక్కొక్క ఎంపీని 50 కోట్లు పెట్టి మెజారిటీ కొరకు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అంతా ఇంత కాదు. ఎందుకు? భారతదేశాన్ని పాడు చేసేదాని కొరకని తెలియజేస్తూ మరి ఎంపీలను కొని భారత రాజ్యాంగాన్ని మార్చాలనా? ఇది ఆ భారతదేశ సంస్కృతి, ఇదే భారతదేశ ఔన్నత్యం పాడు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ. రాబోయే 10 రోజుల్లో భారత రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు. దీనివల్ల ఉత్తర భారతదేశంలో 500 పార్లమెంట్ సీట్లు, లోక్సభ సీట్లు రాబోతున్నాయి. మనకు 300 లోపు సీట్లు రాబోతున్నాయి దక్షిణ భారతదేశానికి. నేను తెలియజేస్తున్నాను, మరి అక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిస్థితే రాబోతుంది భారతదేశంలో. దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశంగా రాబోయే 5 సంవత్సరాల్లో చీలిపోయినా నాకు ఆశ్చర్యం లేదు. 2009 తర్వాత మరి పరిస్థితులు
చాలా మార్పులు రాబోతున్నాయని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ బాగా ఆలోచించటం లేదు. అందరూ పేపర్లో కూడా రాయలేకపోతున్నారు. పత్రికా స్వేచ్ఛ నశించిపోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 కుటుంబాల పరిపాలన కనిపిస్తూ ఉంది. 2 కులాలు కాదు, ఇక్కడ 2 కుటుంబాల పరిపాలన. రేపో మాపో చంద్రబాబు నాయుడు గారు 19 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకోబోతున్నాడు. రేపో మాపో వైఎస్ కుటుంబం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 19 + 11 ఈ 30 సంవత్సరాలు. ఈ 2 కుటుంబాలు రాయలసీమ నుంచి వచ్చి రాష్ట్రాన్ని 70 సంవత్సరాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు 2 కుటుంబాలే తీసుకున్నాయి చేతుల్లోకి. మరి ఎలా వచ్చారు వీళ్ళు? పాదయాత్రలు చేశారు. పాదయాత్రలు చేసి పేదవాళ్ళకి ఏమన్నా సహాయం చేశారా అంటే ఆ ప్రశ్నకు జవాబు మళ్ళా చూద్దాం. ప్రతి అడుగుకి వాళ్ళు అడుగులు పెట్టారు పాదయాత్రల ద్వారా. ప్రతి అడుగుకు ₹1 కోటి సంపాదించుకున్నారు. అనుమానమే లేదు. ఒకప్పుడు వాళ్ళ ఆస్తులు ఏంది? ఆ కుటుంబాల ఆస్తులు, 2 కుటుంబాల ఆస్తులు, నిరుపేద కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి 2 కుటుంబాలు ఈరోజు బిలియనీర్లుగా, మిలియనీర్లుగా మిగిలిపోయారు. ఇందుకొరక పాదయాత్రలు మీరు చేసింది. ఒక్కొక్క అడుగు ₹1 సంపాదించారని నేను అంటాను. మీరు కాదని చెప్పే దమ్ము ధైర్యం ఉంటే రండి చెప్పని అడుగుతున్నా. మరి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ వెళుతూ ఉంది. చివరికి బలిజలు కాపులు దాదాపుగా 20% మంది ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళాను. ఈస్ట్ గోదావరి జిల్లాకి, వెస్ట్ గోదావరి జిల్లాలకు వెళితే వాళ్ళు అడుగుతున్నారు, ఏమయ్యా ఈ 70 సంవత్సరాలలో మేము ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి కాకూడదా ఏమి అని అంటున్నారు. నేను ముద్రగడ ఆ కార్యక్రమానికి వెళితే వాళ్ళు అంటున్నారు, మేము ఒక్కరోజు కూడా కాకూడదా అని. నేను తెలియజేస్తున్నాను స్పష్టంగా, తెలుగుదేశం పార్టీలో బలిజ కాపులు ముఖ్యమంత్రి కాలేరు. వైసీపీ పార్టీలో బలిజ కాపులు అస్సలు కాలేరు. ఆ 2 కుటుంబాలే ఉంటాయి. మరి బలిజ కాపులు ముఖ్యమంత్రి కావాలనంటే ఒకే ఒక్క దగ్గర కాంగ్రెస్ పార్టీతోనేది సాధ్యం. నేను బలిజ కాపుల్ని నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను, నేను ప్రార్థిస్తున్నాను. ఆలోచించండి, 75 సంవత్సరాల్లో సామాన్య బలిజ కాపు కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితులు బాగా లేవు. ఒక మాజీ మంత్రి మందులు లేకుండా ఇబ్బందులు పడుతున్నాడు. ఇది కాపుల పరిస్థితి. మీరు పైకి రావాలి, ఆర్థికంగా ఎదగాలి అని అంటే మరి మీరు రాజకీయంగా ఎదగాలి, మీరు ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రి అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని తెలియజేస్తూ, మొన్న జరిగినటువంటి విద్యార్థుల ఆందోళనలో చాలామంది కేసులు పెట్టారు. ఆ కేసుల్ని ప్రామిస్ చేసింది కేంద్ర ప్రభుత్వం, వెంటనే ఉపసంహరించుకోవాలని, 1 వారం లోపల చెప్పిన మాట ప్రకారంగా ఉపసంహరించుకోవాలని. రాజ్యాంగ సవరణ జోలికి పోయారో ప్రమాదంలో పడుతుందని నేను ఒంగోలు పట్టణం నుంచి సున్నితంగా మోడీ, అమిత్ షాలకు హెచ్చరిక చేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా.